పాపం ఏమిటో తెలుసా మీకు? వ్యభిచారం చేస్తే పాపము అని, దొంగతనం చేస్తే పాపము అని, అబద్ధమాడితే పాపమని, మోసం చేస్తే పాపమని, ఇవి తెలిసిన మనకు పాపం అంటే తెలుసా మీకు? విగ్రహారాధన, దేవుడు కాని దాన్ని ఆరాధించటమే. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజించటమే పాపము. దేవుడు ఓర్చుకోలేనిది, దేవుడు వారవలేనిది, దేవుడు సహించలేనిది, దేవుడు భరించలేనిది, దేవుడు కటాక్షము చూపనిది ఏదైనా ఉందంటే ఒక వ్యక్తి పొరపాటున తప్పు చేసిన వాడిని క్షమిస్తాడు. కానీ ఈ విగ్రహారాధన అనేది దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టి, ఏమండి మీరు తెలుసా, నిర్గమాకాండం ఇందా చెప్పానే 32వ అధ్యాయంలో, ఒక లేగ దూడం చేసుకొని, బంగారపు దూడం చేసుకొని మమ్మల్ని విడిపించిన యెహోవా నీవే అని లేగ దూడ దగ్గర నమస్కారం చేస్తే